రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అందరికీ శనార్థులు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నా. మరి ఈరోజు రచ్చబండ ముచ్చట్లల్లా మంచి మంచి ఇచ్చంద్రమైన ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా అయితే ముఖ్యాంశాలు చదువుకొని గటెనక వార్తలు షురూ చేద్దాం. గ్రామ పంచాయతీలకు ఫండ్స్ సరిపోతలేవు, మా మండలాలకు కూడా వస్తలేవు, కాబట్టి గ్రామాలకు ఎట్లియాలి, అరే జిల్లాలకు కూడా మార్చండి సారు అనుకుంటా ధర్నాలు, రాస్తారోకోలు, నినాదాలు చేసుకుంటా అప్పుడు 31 జిల్లాలకు మార్చిరు తెలంగాణని. మునుపు 10 జిల్లాలు ఉండే తెలంగాణ. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 జిల్లాలుగా మారింది. ఆ తర్వాత మరికొన్ని రోజులకి ఇంకా 3 జిల్లాలు కొత్తగా చేసిరు. అప్పుడు 33 జిల్లాలు అయినాయి. ఈసారి సుత బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఇంకా కొన్ని జిల్లాలు వస్తాయేమో అని హామీ ఇచ్చిండు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు అప్పట్లా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఏమంటున్నాడంటే, ఆదిలాబాదు, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, యాదాద్రి, జనగామ, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, సిరిసిల్ల, నారాయణఖేడ్, కరీంనగర్, వరంగల్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, హన్మకొండ, ములుగు, భద్రాద్రి, మహబూబాబాదు, సూర్యాపేట, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాదు, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల ఓరక్క ఇన్ని జిల్లాలు చేసిరుల్లో. 10 జిల్లాలున్న తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 31కి మార్చిర్రు. అటు ఇంకా గవి కూడా సరిపోతలేమని చెప్పి 33కి చేసిరి. మంత్రులు అడుగుతున్నారని, లీడర్లు కోరిర్రని, ఎమ్మెల్యేలు ధర్నాలు, రాస్తారోకలు చేస్తున్నారని చెప్పేసి ఇక ఇష్టం వచ్చినట్టు ఉప ఎన్నికలలో సుతా మస్తు హామీలు ఇచ్చిరు. 37 రెవెన్యూ డివిజన్లు ఉంటే 74 అయినాయి. 464 మండలాలు ఉంటే 647కి చేసిరి. అయితే కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే ఇక ఈ జిల్లాల మీద నజరు పెట్టిందట నువ్వు. ఇక కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే 33 జిల్లాలు బరాబర్ ఉన్నాయా లేవా అని చెప్పేసి కమిటీ వేస్తున్నారట. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారితో ఆయన చెప్పినట్టు ముందుకు నడుస్తారట. చూడండి మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో, మండలాలు తగ్గిస్తుందో, జిల్లాలు పెంచుతుందో, ఏం చేస్తుందో చూడాలి. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లలా ఇచ్చంత్రమైన ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.